ఇక్కడ ఆపరేండి సార్. బహదూర్, కరీంనగర్ జైలు నుంచి పారిపోయిన క్రిమినల్ ఒకడు ఇక్కడే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కమాన్ సర్చ్. ఎస్ సార్. శభాష్ బహదూర్, శభాష్. వీడే సార్. మీరు ఎరా స్టాలిన్ గార్డ్ సపోర్ట్ చూసుకుని నాకడ్డొస్తావురా? నిన్నిక్కడికి తీసుకొచ్చింది వీడిని పట్టుకోవడానికి కాదురా, నిన్ను మర్డర్ చేయడం. ఈ చెయ్యే కదరా కంకిపాడు సీతయ్య మీదకి తుపాకీ ఎత్తింది. ఈనోరే కదరా కలెక్టర్ నిజాయితీకి బోనస్ పాడింది. లారీ డ్రైవర్ల దగ్గర మామూలు గుంచి పిల్లలకు నగలు చించుకునే పోలీసుని చూశాను. పొలిటికల్ లీడర్ల దగ్గర పక్కల పరిచి ప్రమోషన్ కొట్టేసే పోలీసుని చూశాను. కానీ పోలీసునే ముట్టిపడ్డానికి కమిషన్ తీసుకుంటున్న పోలీసుని నా సర్వీసులో నిన్నే చూస్తున్నాను రా. Wake up, Bahadur. నువ్వు ఇప్పుడు ఎస్ఐవి. You've been promoted.
బహదూర్ బహదూర్ యూ హ్యావ్ బీన్ ప్రమోటెడ్ as an SI. నువ్వు ఇప్పుడు దర్జాగా పోలీస్ స్టేషన్కి రావచ్చు. కమాన్ బహదూర్ బహదూర్ నో. Stop it. స్టాప్ ఇట్. బహదూర్కి ఎస్ఐ డ్రెస్ వేసారేంటి? అది కూడా శవానికి ఇస్తున్నారు. అది తప్పు. ముందు ఆ డ్రెస్ తీసేయండి. Shut up. Shut up. ఆ యూనిఫామ్ ఆయన మీద ఉంటే లైఫ్ వస్తుంది, కానీ 10 ఏళ్ళకి ఈ శవం మీద నీ యూనిఫామ్ ఉంది. కావాలంటే దీన్ని తీసాయి. ఓకే? హలో ప్రసాద్ అయ్యా. మిస్టర్ ప్రసాద్, బహదూర్ మర్డర్ గురించి నా దగ్గర ముఖ్యమైన సమాచారం ఉంది. ఆ విషయం నీతో మాట్లాడాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఎవరు నువ్వు? నేనెవరో నీకు అనవసరం. రాత్రి 10 గంటలకు బ్లూ మూన్ హోటల్కి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేను వస్తాను. ఓకే. నాకు వచ్చిన ఫోన్ స్టాలిన్ దగ్గర నుంచి అని నా అనుమానం. పైకి వెళ్ళగానే బహదూర్ని చంపింది ఎవడని అడుగుతాడు. కింద ఉన్నాడని చెప్తాను. ఆ కోపంతో ఇమీడియట్ గా లిఫ్ట్ లో కిందకు వస్తాడు. డోర్ ఓపెన్ అవగానే కాల్చిపడాయి. అండర్స్టాండ్? ఓకే సార్. Come in. Come in. నువ్వు వెనకున్నావా? మృత్యు ఎప్పుడు వెనకాలే ఉంటుంది. ప్రసాద్, బహదూర్ చంపింది నువ్వేగా? హే, నేను కాదు. అబద్ధం చెప్పద్దు. నేను చెప్పేది నిజం. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకు ప్రసాద్. నా ప్రాణాలా? బహదూర్ని చంపేటప్పుడు కూడా అతను ఇలాగే కష్టపడుంటాడుగా. సుబ్బారాయుడు, ఆ డిఐజీ కలుపు. హలో హలో, డిఐజీ గారా? ఒక నిమిషం అండి. ఇదిగోండి. ఏమిటయ్యా డిఐజీ, పొద్దున్నే పేపర్ చూసి అలవాట్లేదా? ఉంటే ఆ ఎస్పీ ప్రసాద్ అని చెప్పిన స్టాలిన్ ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏమి ఇద్దరు కుమ్మక్కయ్యారేమిటి? అది కాదు సార్. నాకు ఇంకేం చెప్పొద్దు. అర్జెంట్ గా ముందు స్టాలిన్ అరెస్ట్ చేయి. ఎలా అరెస్ట్ చేయమంటారు? మా రూల్స్ మాకుంటాయి. ఆ రూల్స్ ఏమిటో సీఎం గారే తెలుస్తారు గానీ మీ ఇద్దరు అక్కడికి రండి.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అతనే స్టాలిన్ అంటే. నువ్వు ఐపీఎస్ పాస్ అయింది లా అండ్ ఆర్డర్ కాపాడడానికా, మర్డర్స్ చేయడానికా? ఎస్పీ ప్రసాద్ హత్య కేసులో నీ ప్రమేయం ఉందని రిపోర్ట్ వచ్చింది. కానీ నా దగ్గర ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఉంది సార్. జరిగింది ఎన్కౌంటర్ అని, ఎదురుకాల్పులో ఎస్పీ ప్రసాద్ గారు చనిపోయారని, ప్రసాద్ గారిని షూట్ చేసిన రౌడీ షీటర్ నర్సింగ్ నేను షూట్ చేశానని ఎఫ్ఐఆర్ ఉంది సార్. అది మీ పోలీసులు రాసిందే కదా? మా పోలీసులు పనిచేస్తున్నది మీ గవర్నమెంట్ లోనే కదా సార్. చూసారా ఎలా మాటకు మాట తిప్పి కొడుతున్నాడు? మిమ్మల్ని మరీ వెంట్రుక ముక్కలాగా తీసి పారేస్తున్నాడు. స్టాలిన్, నెత్తి మీద 3 సింహాలున్నాయన్న పొగరుతో నిజాన్ని కోతిని చేసి నా కళ్ళు, చెవులు, నోరు మూసేద్దామని చూస్తున్నావా? లేదు సార్. జరిగేది మీ కళ్ళకు కనిపించాలని, నిజాలు మీ చెవులకు వినిపించాలని, వాస్తవాలు మీకు తెలియాలని నిర్భయంగా మాట్లాడుతున్నాను. వాట్ డూ యు మీన్? స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ సీట్లో కూర్చున్న ముఖ్యమంత్రుల్లో పనిచేసే ముఖ్యమంత్రి మీరే. కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్న ఎంతో మంది సోమరుల చేత పని చేయిస్తున్న ముఖ్యమంత్రి కూడా మీరే. అందుకు మీకు చేతులెత్తి దండం పెడతాం. కానీ ఎలక్షన్లో ఓడిపోతామనో, ఓటు బ్యాంకుల్ని కాపాడుకోవాలనో రాష్ట్ర భవిష్యత్ని గుండాల చేతుల్లో పెడుతున్నారు. రౌడీలకు పోటీగా రౌడీలను నిలబెట్టి వాళ్ళు గెలిస్తే మంత్రి పదవులు అప్పగిస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. అంటే మేము గూండాలమా? ఇంకా చూస్తారేమిటండి? మమ్మల్ని గూండాలన్నాడు, రౌడీ షీటర్లు అన్నాడు. ఇంకా సేపు ఆగితే మిమ్మల్ని పట్టుకుని నేను చూడని కూడా అంటాడు. నేరమే అధికారమై ప్రజల్ని దోచేస్తుంటే నోరుండి చూస్తున్న ప్రతి వాడు నేరస్తుడే. ఇంకేముంది? మిమ్మల్ని అనేశాడు. అయ్యా సీఎం గారు, అతను మళ్ళీ జన్మలో ఖాకీ బట్టలు వేసుకోకుండా అతని అకౌంట్ సెటిల్ చేసి పంపించేసేయండి. అతన్ని మాట్లాడినివ్వండి. థ్యాంక్ యూ సార్. ఒకప్పుడు రౌడీలు, గుండాలు దాదాగిరి చేసి డబ్బు సంపాదించి బతికేవాళ్ళు. ఆ తర్వాత ఎలక్షన్స్ వస్తే లూటీలు, దొమ్మిలు చేయాల్సి వస్తే రాజకీయ నాయకుల కొమ్ము కాసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే అయిపోయి అసెంబ్లీలో కూర్చుంటున్నారు సార్. అసెంబ్లీలో సెషన్స్ జరుగుతూ ఉంటే ప్రతి ఒక్క నిమిషానికి 2500 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. అంటే 1 గంటకు 1,50,000, ఒక రోజుకి 36 లక్షలు. ఇలా కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతుంటే అసెంబ్లీలో ఏం జరుగుతుంది సార్? ఒకరినొకరు తిట్టుకుంటున్నారు సార్. మైకులు విరగొట్టి మరీ కొట్టుకుంటున్నారు సార్. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో చూసి ప్రజలు చీకొడుతున్నారు సార్. ఇదంతా బేసిక్ నాలెడ్జ్ లేని పేవర్స్ రాజకీయ నాయకుల వల్లే జరుగుతుంది సార్. దే హావ్ పొల్యూటెడ్ ద పొలిటికల్ సిస్టమ్. చూడండి సార్, గుమ్మడికాయ దొంగలెవరంటే భుజాలు తడుముకుంటున్నారు. రౌడీలు, గుండాలు అనగానే గుండెలు బాదుకుంటున్న మీ మినిస్టర్స్ అసలు రూపాలేంటో చూస్తారా సార్? ఇది సార్, జేబు కత్తరించడం నుంచి గొంతు కత్తరించేదాకా ఎదిగి మీ పార్టీ ఎమ్మెల్యేనే మర్డర్ చేసి మీ పార్టీలోనే సీటు సంపాదించి మినిస్టర్ అయిన కంకిపాడు సీతయ్య ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది సార్. స్టేట్ బాగుపడాలని మొదలుపెట్టిన జన్మభూమికి స్పెల్లింగ్ మార్చి జన్మభూమి అంటే ప్రైవేట్ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని కబ్జా చేయడమే పనిగా పెట్టుకుని కోట్లు సంపాదించుకున్న బసవరాజు బతుకు చిట్ట ఇవి సార్. మీరు పదవులిచ్చి నెత్తిన పెట్టుకున్న మరికొందరు మంత్రుల నేరాలకు నకళ్ళు సార్. రోడ్లు ఊడ్చి, కాలువలు పూడిక తీసి, మొక్కలు నాటడం వల్లే దేశం బాగుపడదు సార్. ఇప్పుడు జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన, చేయాల్సింది గూండాల నిర్మూలన. రోడ్లు ఊడవడంతో పాటు రౌడీలని చిమ్మి పారేయాలి సార్. కాలువల పూడిక తీయడంతో పాటు క్రిమినల్స్ ని క్లియర్ చేయాలి సార్. మొక్కల్ని నాటే ముందే ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరి పారేయాలి సార్. దానికి కావాల్సిన చట్టం తీసుకురండి సార్. యాంటీ గుండా యాక్ట్ తిరగరాసి పోలీసులకు టోటల్ పవర్స్ ఇవ్వండి సార్. 24 అవర్స్ లో రాష్ట్రం క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంది సార్. జన్మభూమి గర్వించే పని చేయండి. ప్రజాశక్తి మీ వెంట ఉంటుంది. దేశం మిమ్మల్ని శబాష్ అంటుంది. చరిత్ర మీ గుండె ధైర్యాన్ని రాబోయే తరాలకు పాఠంగా చెప్తుంది సార్. ఓకే మిస్టర్ స్టాలిన్, ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ సబ్మిషన్. యాంటీ గుండా యాక్ట్ ని అమలుపరిచే బాధ్యతని పూర్తిగా మీకే అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏమిటండి అప్పచెప్పేది? అతను లాఠీ పట్టుకున్న రౌడీ, కాకి చొక్కా దొడుక్కున్న కూలీకోరు. అసలు యాంటీ గుండా యాక్ట్ అంటూ పెడితే ముందు అతను అరెస్ట్ చేయాలి. అతను రీసెంట్ గా జైలు నుంచి బయటకు వచ్చాడండి. అతను ఏదో 4 ఫైల్స్ తీసుకొచ్చి ఇక్కడ మీ ముందు పడేస్తే అతను మాట్లాడతారేమిటి? ఏదన్నా ఉంటే మనము చూసుకుందాం. అతను బయటకు వెళ్ళమనండి. బయటకు వెళ్ళవలసింది అతను కాదు, మీరు. ఈ ఆధారాలతో మిమ్మల్ని ఇప్పుడే పార్టీ నుంచి తొలగిస్తున్నాను. మీ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాను. మర్యాదగా మీ పదవులకు రాజీనామా చేయండి. ఆహా, రౌడీయిజంలో నుంచి రాజకీయాల్లోకి వచ్చింది రాజీనామా చేయడానికి కాదు. చెప్పవయ్యా. లక్షల కోసం మేము అందరం మినిస్టర్లు అయింది మీ 1 మ్యాన్ షో చూడటానికి కాదండి.
ఎమ్మెల్యేలందరినీ కొనేస్తాం. ఎవడైనా కాదంటే వాణ్ణి లేపేస్తాం. తమరి మీద అసమ్మతి ప్రకటిస్తాం. తమరిని మాజీగా చేసేస్తాం. మీరు నన్నేం చేయలేరు. నేను ప్రజల్ని నమ్ముకున్న వాణ్ణి, ప్రజా తీర్పుకు తల వంచేవాణ్ణి. నేను ప్రజల మధ్యకు వెళతాను, వాళ్ళని చైతన్యవంతులు చేస్తాను. మీ క్షుద్ర రాజకీయాలకు చెల్లుచిటి రాయిస్తాను. అబ్బో, మావి క్షుద్ర రాజకీయాలు, మీవి దైవ రాజకీయాలు. ఇంకా చూస్తారేమిటయ్యా సిగ్గు లేకుండా? పదండి. ప్రజలంటే ఎవరు? అసలు ప్రజలే మనం. ప్రజలంటే రౌడీలు, రౌడీలే ప్రజలు. మీరేమో అదేదో పెద్ద మేనరిజం లాగా అన్నారు. ఆయనేమో అక్కడ మిమ్మల్ని పో పో అన్నాడు. ఇప్పుడు జనం మధ్యన కూర్చుని అన్నం నై నై అంటాడు, జనమేమో వై వై అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే మీరు జైలుకి వెళ్ళడం ఖాయమండి అయ్యా. ఓయ్! వాడంతా చూస్తాను. ఏంటి మీరు చూసేది? ఇక్కడ నా మీద అరవటం, ఈ స్తంభాన్ని ఎరగొట్టం కాదు. ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, జనం మిమ్మల్ని ఎరగొడతారు. ముళ్ళును ముళ్ళుతో తీయకపోయినా పర్వాలేదు గాని రాజకీయాన్ని మాత్రం రాజకీయంతోనే ఎదుర్కోవాలి. నిమ్మరసం పెండంట్రా. ఇప్పుడు మీరు నాకు నచ్చారయ్యా. అసెంబ్లీలోనే కాదు, సమాజంలో కూడా నేర చరిత్రల్ని సాంఘికంగా బహిష్కరించాలి. నేరస్తులను రుజువైతే రేషన్ కార్డులు రద్దు చేయాలి. ఓటర్ లిస్టులోంచి పేర్లు తొలగించి చట్టసభల్లో కూర్చోవడానికి అసలు ఓటు హక్కే లేకుండా చేయాలి. మీరు నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు? పొట్టి శ్రీరాములు ఎందుకు చేశారు? ఆంధ్ర రాష్ట్రం కోసం. నేను కూడా నేరస్తులు లేని ఆంధ్ర రాష్ట్రం కోసం చేస్తున్నాను. కానీ ఆయన ప్రాణాలు పోయాకే ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. నేను కోరుకునే ఆంధ్ర రాష్ట్రం వచ్చేంత వరకు ప్రాణాలు పోయినా లెక్క చేయను. నేను అనుకున్నది సాధించేంత వరకు ఈ దీక్ష ఆగదు. సార్, మీరు ఇలా నిరాహార దీక్ష చేస్తే లా అండ్ ఆర్డర్ కి ప్రాబ్లం అవుతుంది. మీకెందుకు సరే ఈ శ్రమ? మీరు మాకిచ్చిన పవర్స్ తో 24 అవర్స్ లో నేరస్తులందరినీ ఏరి పారేస్తాం. అలా ఏరి పారేయాలంటే మీకు ప్రజల సహకారం కావాలి. అందుకు ముందు వాళ్ళు చైతన్యవంతులు కావాలి. చెడును ఎదిరించే చేవగలిగిన మనుషులుగా వాళ్ళు ఎదగాలి. అందుకే ఈ నిరాహార దీక్ష. ఏమయ్యా, ఈయన ఎవరనుకున్నావు? కంకిపడి సీతయ్య మినిస్టర్. ముఖ్యమంత్రి 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 గారు, ముఖ్యమంత్రి 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 జిందాబాద్, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు జిందాబాద్, ముఖ్యమంత్రి గారు జిందాబాద్. నమస్కారం అండి. అయ్యయ్యో, ఎంత చిక్కిపోయారండి ముఖ్యమంత్రి గారు. మీకేమైనా అయితే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, ఈ ప్రజలేమైపోతారు, మా మంత్రులు ఏమైపోతాం? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు కోరినట్టే మేమందరం మా పదవులకు రాజీనామాలు చేశాం. ఇక నుంచి నీతిగా నిజాయితీగా బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఏరా, ఇదిగోండి ఇదిగోండి మా రాజీనామాలు. మీలో ఇంత త్వరగా మార్పు వస్తుందని నేను అనుకోలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యా, ఇక మీరు అందుచేత నిరాహార దీక్ష విరమించాలి. రై జ్యూస్ ది. అయ్యా స్వీకరించండి, తీసుకోండి. స్టాప్ ఇట్, డోంట్ టచ్ ఇట్ సార్. ఏమిటయ్యా, ఎందుకు ముట్టుకోకూడదు? ఇంతమంది ప్రజల సమక్షంలో మేము ఈ జ్యూస్ లో ఏమైనా కలిపామని అనుమానిస్తున్నారా? సారీ సార్, చెక్ చేయడం నా డ్యూటీ. అయితే ఇంతమంది ఎమ్మెల్యేలు, ప్రెస్ వాళ్ళు, ప్రజలు, పోలీసులు ఉండగా సీఎం గారిని ఏమైనా చేయడానికి వచ్చామని మమ్మల్ని అనుమానిస్తున్నారా? దాన్ని ఇప్పుడు ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయిస్తావా? అక్కర్లేదు. మరి నువ్వే తాగుతావా? ఎస్, తాగుతా.
అయిపోయా సీతయ్య చేసిన తప్పును ఒప్పుకుని శిక్ష అనుభవించు. మర్యాదగా లొంగిపో. సార్ మీరు చిన్న సేపు తీసుకెళ్ళి ఇక నేను చూసుకుంటాను. ఏంటే లొంగిపోయేది? ఒక చెంప మీద కొడితే వన్స్ మోర్ అని రెండో చెంప చూపించడానికి నేను గాంధీ మహాత్ముని కాదు, గోడ్సేని. అయితే ఇంకే కాల్చు. నువ్వు నన్ను చంపగలవేమో కానీ న్యాయాన్ని చంపలేవు. ఆయుధాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని సంపాదించలేవు. అధికారం కోసం నేనేమైనా చేస్తానే. నీకో విషయం తెలుసా? రాయలసీమనే రాజధానికి రప్పించాను. బాంబులతో భాగ్యనగరాన్ని బద్దలు చేస్తాను. తెల్లవారేసరికి సిటీ శ్మశానం అయిపోతుంది. నాకు శత్రువులైన మీ అందరి శవాల మీద నడుచుకుంటూ వెళ్ళి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను. అప్పుడు దాకా నువ్వు బతుకుంటే కదా. లేకపోతే ఇది నీకు తగ్గదు. చంపేస్తా, దీన్ని చంపేస్తా, చంపేస్తా. ఆలోచించద్దు. షూట్ హిమ్, షూట్ హిమ్. అయితే షూట్ హిమ్, షూట్ హిమ్. నేనేమైపోయినా పర్వాలేదు. ఒక దుర్మార్గుడిని చంపడానికి 10 మంది మంచి వాళ్ళు బలైపోయినా పర్వాలేదని మీరే చెప్పారు కదా. అయితే షూట్ హిమ్, షూట్ హిమ్. నేను చస్తే ఒక స్వప్నే వస్తుంది, కానీ వీడు చస్తే 1,00,000 మంది జనం బతుకుతారు. షూట్ హిమ్, షూట్ హిమ్. మనం ప్రేమికులం కాదండి, సైనికులం. మనోధర్మం కాదు, వృత్తి ధర్మం ముఖ్యం. భార్యగా అర్థించట్లేదు, ఒక కలెక్టర్ గా ఆర్డర్ వేస్తున్నాను. షూట్ హిమ్, షూట్ హిమ్. థింక్ లైక్ స్టాలిన్, యాక్ట్ లైక్ స్టాలిన్, బిహేవ్ లైక్ స్టాలిన్, పనిష్ హిమ్ లైక్ స్టాలిన్. షూట్ హిమ్, I say shoot him. No, Swapna. No. Shoot him.
No. Shoot him! No. Stalin! Shoot him! Shoot him! Swapna. Shoot him! Swapna, careful. Stalin! No. 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 Swapna. 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 No. No, Swapna. ప్రతి క్షణం ఇలా మీ ఒళ్ళో ఉండాలని ఆశపడ్డానండి. చివరి క్షణాల్లోనైనా దేవుడు నా కోరిక తీర్చాడు. Swapna. No, Swapna. No tears. No. Behave like Stalin. It's my order. Swapna. 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 ఇది ఓ స్టాలిన్ కథ, ఓ స్వప్న కథ. ప్రతి పౌరుడు ఓ స్టాలిన్ కాగలిగితే భారతదేశంలో సంచలనం తప్పదు. ఈ జాతీయ స్వప్నాన్ని నిజం చేద్దాం, స్వర్ణ భారతం సాధిద్దాం. వందే మాతరం. సృష్టించుకుంటాను సరికొత్త సౌకాన్ని, కాపాడుకుంటాను తిరిగి నా సంస్కృతిని, సాధించుకుంటాను మరో ప్రపంచాన్ని, నిలబెట్టుకుంటాను నిజమైన మనుగడను, గెలిపించుకుంటాను నా రక్త జెండాను.